ప్రైజ్ ద లార్డ్. ఉదయకాలపు వాగ్దానం కొరకు ఎదురు చూస్తున్న ప్రియ సహోదరులకు వందనాలు మరియు శుభోదయం. అనుదిన వాగ్దానాన్ని దయచేస్తూ తన లేఖనాల ద్వారా మనల్ని ఆదరిస్తున్న దేవునికి స్తోత్రాలు. నేటి వాగ్దానం కీర్తనల గ్రంథం 20వ అధ్యాయం 8వ వచనం. వారు కృంగి నేల మీద పడి ఉన్నారు, మనము లేచి చక్కగా నిలుచుచున్నాము. కీర్తన గ్రంథంలో ఎన్నో అమూల్యమైన వాగ్దానాలు దాగి ఉన్నాయి. ఒక్కొక్క మాటను మనం ధ్యానం చేస్తున్నప్పుడు మన దేవుడు ఎంత గొప్పవాడో, మన పట్ల ఎలాంటి ప్రణాళికలు ఆయన కలిగి ఉన్నాడో, ఆయనను అంగీకరించడం వల్ల ఎలాంటి మేలులు మన జీవితంలో చేస్తాడో లేఖనాలు చదవడం వల్ల మనం తెలుసుకోవచ్చు. వారు కృంగి నేలను పడి ఉన్నారు, అయితే మనము లేచి చక్కగా నిలుచుచున్నాము అంటున్నాడు ఇక్కడ భక్తుడు. పడిపోయింది ఎవరు, నిలబడుతుంది ఎవరు అనే విషయాన్ని మనం ఆలోచన చేయాలి. ఆ పై వచనం చదివితే ప్రపంచంలో చాలామంది తమకున్న గుర్రాలను బట్టి, రథాలను బట్టి అతిశయపడుతుంటారట. కానీ మనమైతే దేవుని నామమును బట్టి అతిశయిస్తున్నాము. ఇప్పుడు దేవుని నామమును బట్టి అతిశయించేవారిగా, ఆనందించేవారుగా ఎవరైతే ఉన్నారో వారు లేచి నిలబడి చక్కగా నిలుచుచున్నారు. గుర్రాలు బట్టి, రథాలు బట్టి, భోగవాగ్యాలు బట్టి అతిశయించేవారుగా ఎవరైతే ఉన్నారో వారు పడి ఉన్నారు అని ఈ వచనం సెలవిస్తుంది. నిజమే, నాశనానికి ముందు గర్వం నడుస్తుందని బైబిల్ సెలవిస్తుంది. చాలామంది ఈ లోకంలో వాటిని బట్టి విపరీతంగా గర్విస్తూ దేవుణ్ణి విడిచి సొంత ఇష్టాలతో జీవిస్తూ ఉన్నారు. అయితే కొందరు మాత్రం దేవుణ్ణి బట్టి హర్షిస్తూ, దేవునిలో ఆనందిస్తూ, దేవుని బట్టి అతిశయిస్తూ ప్రభువును మహిమపరిచే వారిగా ఉన్నారు. అలాంటి వారిని బట్టి దేవుని లేఖనం సెలవిస్తుంది, వారు లేచి చక్కగా నిలిచి ఉన్నారు. ఈరోజు ఏ గుంపులో నీవు ఉన్నావు? లోక సంబంధమైన వాటిని బట్టి అతిశయించి పడిపోయే గుంపులో ఉన్నావా? దేవుని బట్టి అతిశయిస్తూ లేచి నిలబడే గుంపులో ఉన్నావా? ఆయన నామం బట్టి అతిశయించే వారిగా ఉన్నప్పుడు గొప్ప ఆశీర్వాదాలను మనం చూడగలం. యేసు ప్రభు నామం ద్వారా అనేక అద్భుతాలు జరిగాయి. ఆయన నామంలో మనకు రక్షణ లభించింది. ఆయన నామంను ఎవరైతే ఉచ్చరిస్తారో వారు ఆ నామంలో ఉన్న శక్తితో నింపబడతారు. సిలువ యందు తప్ప మరి దేని యందు నేను అతిశయించను అని పౌలు భక్తుడు చెప్తాడు. మనము ఈ రోజంతట్లో ప్రభులో అతిశయించేవారిగా ఉండాలి, ఆయనలో ఆనందించేవారిగా ఉండాలి. ఎన్ని సమస్యలు, ఇబ్బందులు మన జీవితాల్లో ఉన్నప్పటికీ ప్రభువును స్తుతించి గణపరిచేవారిగా ఉన్నప్పుడు మీరు లేచి చక్కగా నిలిచి ఉండెదరు. దేవునిలో ఆనందించేవారు, అతిశయించేవారు పడిపోయేవారిగా ఉండరు, లేచి నిలుచునేవారిగా ఉంటారు. లోకమందు అతిశయించేవారు పడిపోయేవారిగా ఉంటారు. ఈరోజు వాగ్దానాన్ని ఆధారం చేసుకుని ప్రార్థించండి. ఈ నేటి వాగ్దానం మిమ్మల్ని అందరినీ ఆదరించాలని ప్రార్థిస్తున్నాను. ప్రార్థన. ప్రేమగల మా తండ్రి, మాతో మాట్లాడిన మాటలు బట్టి స్తోత్రాలు. నీ యందు అతిశయించే వారిగా మమ్మల్ని ఉంచుము. మా ప్రియులను ఈ మాటల ద్వారా బలపరచుము, ఆదరించుము. లేచి నిలుచుని చక్కగా ఉండాలని ఆశ మాలో ఉంది, కానీ నిన్ను బట్టి అతిశయించే వారిగా మేము లేమేమో. మాతో మాట్లాడి మమ్మల్ని బలపరుచున్నామని నమ్ముచున్నాం. లోకాశల యందు అతిశయించక నీ నామంను కలిగి, నీ నామ ఉచ్చారణ కలిగి, నీ యందు అతిశయించే బ్రతుకులు మాకు దయచేయమని అడుగుచు యేసుక్రీస్తు వారి నామంలో అడుగుచున్నాను తండ్రి. ఆమెన్. హ్యావ్ ఎ బ్లెస్డ్ డే. థ్యాంక్ యూ ఆల్. గాడ్ బ్లెస్ us.